తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి ఏపీపై గట్టి ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీలో భారీ మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. 11 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి 50 స్థానాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్ చేస్తున్న మార్పులపై సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎంపీ విజయసాయిరెడ్డి చర్చలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లాలోనూ ఓ మాజీ మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. బెజవాడ నానీలుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ఇద్దరు కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు. తమకు సజ్జల హామీ ఇచ్చినా మార్చేస్తారు అంటూ వాపోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, తెలంగాణలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయో రాజకీయ పరంగా, ఇప్పుడు ఆ ఎఫెక్టే ఏపీలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమైన వైసీపీ ఎంపీ కూడా సజ్జల హామీ ఇచ్చినప్పటికీ కూడా మిగతా వారిని మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తారా అంటూ కూడా వారు వాపోతున్నారు. అంటే ఈ నేపథ్యంలో సజ్జలకు కూడా అక్కడ వాల్యూ లేనట్లయినా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా వన్ మ్యాన్ షో నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే ఫైనల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారుడు ముఖ్యమంత్రి తరఫున అనుక్షణం కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన 2 నెలల క్రితం కూడా విజయవాడకి సంబంధించి కూడా తూర్పులో అవినాష్, సెంట్రల్లో మల్లాది విష్ణు, పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు, వీరే అభ్యర్థులు అని చెప్పి కూడా బహిరంగంగానే ఏదైతే ఒక బహిరంగ సభలో ఒక ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం బెజవాడలకు సంబంధించి కూడా అవినాష్ని గన్నవరం పంపించే ఆలోచన చేస్తా ఉన్నారు. గన్నవరంలో ఉన్న వంశీని బెజవాడ తూర్పుకు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సెంట్రల్లో ఉన్న మల్లాది విష్ణుని మరొకసారికి పంపించేందుకు వెల్లంపల్లిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను హామీ ఇచ్చారు. అక్కడ ఒక మైనార్టీ నేతకు కానీ లేకపోతే ప్రస్తుతం ఎవరైతే విజయవాడ నగర మేయర్గా ఉన్నారో కానీ ఆమెకి ఇచ్చే ఆలోచనలు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా విజయవాడ పశ్చిమానికి సంబంధించి కూడా మైనార్టీ నేతకి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది. అలాగే బెజవాడకి సంబంధించి కీలకమైన నేతలు ఇద్దరు ఉన్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి నాని, కొడాల నాని, పేర్ని నాని, వీరిద్దరికి సంబంధించి కూడా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మచిలీపట్నానికి సంబంధించి తన కుమారుడికి ఇవ్వాలని చెప్పి పేర్ని నాని గతంలో చాలాసార్లు చెప్పారు. ఒకవేళ జగన్ ఇవ్వకపోతే రాజకీయాలకి దూరం అవుతా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే దాదాపుగా 50 నుంచి 70 మంది స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు, ఒక 20 మంది పైగా కొత్త వారికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక 10 మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక వైపు విజయనగరం సంబంధించి కూడా మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలుస్తాం. ఆమె కూడా ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే 1-2 సార్లు ముఖ్యమైన నేతలతో కూడా ఆమె సమావేశమయ్యారు. ఇక మరొక అంశానికి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకమైన వ్యక్తిగా కూడా కనిపించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద కూడా ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్లో ఉన్న బాలినేనితో దాదాపుగా 3 గంటల పాటు ఆయన సమావేశం ఆయన బుద్ధగించే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించి కూడా బాలినేని కొన్ని డిమాండ్లను పెట్టారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి తాను చెప్పిన వారిని మీరు టికెట్లు ఇవ్వాలి, వారిని గెలిపించుకొని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా ఆయన మొదటి డిమాండ్ పెట్టారు. రెండో డిమాండ్కి సంబంధించి తనకి, తన కుమారుడికి, తనకు ఒంగోలు తన కుమారుడికి అద్దంకి స్థానం ఇవ్వాలని చెప్పి కూడా మరొక డిమాండ్ అయితే ఆయన పెట్టిన పరిస్థితి కనిపించింది. కానీ విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఈ చెప్పిన అంశాలన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా నీకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా చెప్పారు. మరొక వైపు బాలినేనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పార్టీ మాత్రం మారదు, ఇక్కడే ఉండే పోరాటాలు చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వెనుకడుగు తగ్గి వైఎస్ఆర్సీపీకి సంబంధించే ఇక్కడే ఉండి గట్టిగా పోరాటం చేయాలని చెప్పి కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ క్షణాన ఎవరు అభ్యర్థి ఉంటారో, ఎవరు ఇన్ఛార్జి మారుతారో తెలియని పరిస్థితి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. రోజు రోజుకి మార్పులు చేర్పులు అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే
11 మంది అభ్యర్థుల్ని జగన్ మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా కొంతమందిని పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. పార్లమెంట్లో ఉన్నారని అసెంబ్లీ పోటీ చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్పై చాలా తీవ్ర స్థాయిలో పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 2024లో గెలవాలంటే మార్పులే తథ్యమని చెప్పి కూడా ఆ పార్టీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి ఆ నియోజకవర్గాలు జిల్లాల వారీగా పరిశీలన చేస్తూ అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి అయితే కేంద్రీకరించారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.